భద్రావతి అయితే రామరాజుని పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఇంక రామరాజు కుటుంబం మొత్తం అయితే ఇంకా హాల్లోకి అయితే వచ్చిన తర్వాత ఏందో మళ్ళీ భద్రావతికి ఏం జరిగిందో ఏంటి అన్నట్టుగా వేదవతి కూడా అక్కడికి వస్తుంది. ఇంకా నా అల్లుడిని విడిపించాలి అంటే ఇంకా ధీరజ్ అయితే సరే నీ అల్లుడిని విడిపించాలి అంటే నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా అంటే నువ్వేం చెప్పినా నేను చేస్తాను అని చెప్పి అన్నట్టుగా ఇంకా భద్రావతి కూడా అంటుంది. ఇంకా బకెట్ నిండా నీళ్ళు తీసుకొని వచ్చి నువ్వు మా నాన్న కాళ్ళు కడగాలి, చేసిన తప్పులన్నింటినీ ఒప్పుకోవాలి అని చెప్పనని అప్పుడే నేను నీ అల్లుడిని విడిపిస్తాను అని చెప్పి అనేటప్పటికీ ఇంకా భద్రావతి అయితే మెల్లగా నడుచుకుంటూ వచ్చి బకెట్ని అయితే కాలుతో తన్నేసి నా తల తెగి పడినా కానీ ఇలాంటి పని మాత్రం నేను చేయను, అందులో నేను రామరాజు కాళ్ళు పట్టుకోవడమా, ఎవరనుకుంటున్నావు నువ్వు అని చెప్పనంటే మరి నువ్వెవరనుకుంటున్నావు మా నానంటే అని ఇంకా ధీరజ్ కూడా మాటకి మాట సమాధానం చెప్తాడు. ఇంకా రామరాజు కూడా అయితే నాకు 3 కొడుకులు ఉన్నారు, నా విషయంలో నాకు ఏదైనా జరిగినా నా 3 కొడుకులు చూసుకుంటారన్న నమ్మకం నాకు ఉంది అని. నువ్వు రే విశ్వ వెళ్ళి ఏం చేస్తావో నాకు తెలీదు, మన ఆస్తి మొత్తం పోయినా పర్లే విశ్వాని బెయిల్ మీద తీసుకొని రా అని చెప్పని ఇంకా సేనాకైతే చెప్తుంది. ఇంకా ఇలా ప్రతిరోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు ఈ గొడవలన్నీ సర్దుమణిగి ఒకరికొకరు ఉంటాయి అని చెప్పనని ఇంకా ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉండి ఇంకా నర్మద అయితే నువ్వు కోరుకున్నట్టు జరగదు ప్రేమ, ఎందుకంటే ఈ రెండిళ్ళ మధ్య రావణ కష్టలాగా పగ రగులుతూనే ఉంది, దాన్ని ఆర్పాలని చూసినా అటు వాళ్ళు కానీ ఇటు వీళ్ళు కానీ ఎవరు ముందుకు రారు అన్నట్టుగా ఉంటూ ఉంటే ఇంకా ప్రేమ అయితే ఏంటక్క ఈ పరిస్థితి, నాకు అటు పుట్టిల్లు ఇటు అత్తిల్లు ఈ రెండిట్లో నేను ఎవరి పక్కకి పోవాలి అన్నట్టుగా తను బాధపడుతుంది. ధీరజ్ అయితే మీ వాళ్ళని నేను ఇవన్నీ మాట్లాడినని చెప్పని తెగ బాధపడుతున్నట్టున్నావు, అయినా ఏం బాధలే, నాకు మా చెల్లెలు నా కుటుంబం విషయంలోనే నేను ఉంటాను, ఆఖరికి నేనే వదిలేస్తాను అన్నట్టుగా ఇంకా ధీరజ్ అనేటప్పటికీ ఇంకా సాగరు అలాగే చందు అందరూ కూడా అదే ఉంటారు. ఇంకా వల్లికైతే మాత్రం చాలా సంతోషం, నేను కోరుకున్నది ఇదే కదా, మొత్తం ఎప్పుడు గొడవ జరుగుతూనే ఉండాలి, వీళ్ళు వాళ్ళు తిట్టుకుంటూనే ఉండాలి, అప్పుడు కదా నా కంటికి వినసొంపుగా ఉంటుంది, అయినా వీళ్ళేంది చిన్న గొడవతో వదిలిపెట్టేశారు, ఇంకా పెద్ద గొడవలు అవ్వాలి, స్టేషన్ల దాకా పోవాలి అన్నట్టుగా ఇంక వల్లి అనుకుంటూ ఉంటే నర్మదా ప్రేమ అయితే మాత్రం బాధపడుతూ ఉంటారు.